క్లాన్ మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుణ్ణి ఛాలెంజెస్ నుంచి తప్పించాల్సి బిగ్ బాస్ క్లియర్ గా అడిగాడు అనమాట ఏమని. సో హూ ఈజ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్. సో అది వాళ్ళు కాదు తీసుకునేది, మీరు చెప్పండి అనేసి శక్తి టీం అంటే నబిల్ బిగ్ బాస్. గ్యాస్ మీరు మాత్రం క్లియర్ గా చెప్పండి. సో నిఖిల్ ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్స్ అ ఫెయిర్ ఎలిమినేషన్. సో నబిల్ ని అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నబిల్, మీరు ఛాలెంజెస్ లో పాల్గొనడానికి వీలు. సో వీళ్ళు టాటిక్స్ ప్లే చేశారా? సో ఎత్తుకు పై ఎత్తులాగా ఆలోచించి సో నబిల్ ను తొలగించామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇది పక్షపాతం చూపెట్టి నబిల్ ని గేమ్ లో నుంచి బయటకు పంపించేశారు. సో నబిల్ ఉండటం అనేది సో కాంతారా టీమ్ కి సో బలంగా అనిపించింది, అందుకని తొలగించేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నారు అనేది మీరే చెప్పాలి. సో వీళ్ళు నబిల్ కన్నా సో నబీలే అన్ఫిట్టా? సో నబీలే బలహీనుడా ఉన్న టీంలో, కాంతారా టీంలో? సో నబిల్కి మించి విష్ణుప్రియ ఉంది, ప్రేరణ ఉంది. సో వీళ్ళందరూ ఎవరు కనబడలేదా? వాట్ ఈస్ వాట్? సో లేదు బ్రో, వాళ్ళు టాక్టిక్ ప్లే చేశారు, గేమ్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచించకూడదంటే అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. బట్ ఇక్కడ నా పాయింట్ అది కాదనమాట. వై నబిల్? క్లియర్లీ ఐఎమ్ ఆస్కింగ్ వై నబిల్? నబిల్ ని ఎందుకు తొలగించాలనుకున్నారు? సో ప్రతి ఒక్క టాస్క్ లో కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు. సో వాళ్ళ టీం కి కోఆర్డినేషన్ కుదురుతుంది, వాళ్ళ టీం ని గైడ్ చేయగలుగుతున్నాడు. అండ్ ప్రెసెంట్ తను మంచి ఎలా అంటారంటే మంచి రైజింగ్ లో ఉన్నాడు. ఒక రంగా చెప్పాలంటే వాళ్ళకన్నా బెటర్ గా టీమ్ లో వాళ్ళందరూ కూడా సో తనని ఇష్టపడుతున్నారు. కేవలం ఇదేనా? లేదు సోనియా రిఫ్లెక్షన్ ఏమన్నా నిఖిల్ ద్వారా బయటకు వచ్చిందా? సో ఆల్రెడీ సోనియా రిఫ్లెక్షన్ అనేది నిఖిల్ మీద 100/99.9% ఉంటుంది, ఇది క్లియర్ అన్నమాట. కానీ ఈ ఎలిమినేషన్ అనేది ఏదైతే ఇప్పుడు ఆ నేమ్ చెప్పడం అనే దానికి అనుకున్నది, సో నాకైతే బ్లడర్ మిస్టేక్ అనిపించింది. మనీని ఎందుకు తీసారు మీరు మీ క్లాన్ నుంచి? మనీ సాక్రిఫైస్ చేసుకున్నాడు. నేనే వెళ్ళిపోతా గైస్ మీరు ఉండండి అన్నాడా? క్లియర్ గా అడుగుతున్నాను. సో రాత్రి వాడిని బలి పశువు చేశారా లేదా? సో మణికంఠనే బలి పశువుగా చేసి సో వాడంతటా వాడి ఒప్పుకునేలా చేసేదా? సరే మనిరా, ఇది మన టీం కోసం, సో ఖచ్చితంగా ఒకళ్ళు సాక్రిఫైస్ చేయక తప్పదు. సో పృథ్వీ అయితే బలంగా ఆడతాడు, నేనైతే చీఫ్ గా ఉన్నాను. ఇక ఆడపిల్లలు కూడా కాస్త కంపారిటివ్లీ సపోర్ట్ ఇవ్వగలుగుతారు. ఏదైతే ఆడపిల్లలు పోటీ పడే విషయంలో కూడా సో వాళ్ళైతే ఉండాలి. అండ్ నీ సంగతి ఏంద్రా మచ్చ అంటే సో వాడిని ఒక రకంగా ఏంటంటే సో వాడి బ్రెయిన్ మొత్తాన్ని కూడా బ్రెయిన్ వాష్ చేసేసారు. సో వాడు ఒప్పుకున్నాడు రాత్రి. సో లేచాడు, అవును బిగ్ బాస్ నేనైతే అన్ఫిట్ ఫర్ ద హౌస్, నేను తప్పుకున్నానని చెప్పేసి అన్నాడు. సో నిఖిల్ నేమ్ అనౌన్స్ చేశాడు. సో తర్వాత వీళ్ళు అడిగారు అన్నమాట క్వశ్చన్. సో వాడంతటా వాడే అడిగాడా మిమ్మల్ని? సో మణికంఠ వాడంతటా వాడే సో నేను ఆడిన అనేసి అన్నాడంటే అవును అన్నారు. వాడిని పిలిచి అడిగితే కాదు వీళ్ళందరూ అడిగారు కాబట్టి నేను అడిగానని చెప్పేసి అన్నారు. సో అక్కడ మళ్ళీ మొదలన్నమాట టూ ఫేసెడ్. సో నీవు అనేది ఇన్నాళ్ళు ఎవర్ సీన్ టూ ఫేసెడ్ పర్సన్ లైక్ యూ అని చెప్పేసి విష్ణుప్రియ క్లియర్ గా అనేసింది అనమాట. సో ఎందుకనంటే అబ్బా మనం చేసే పనిలో మనం ఏంటిది అనేది నిరూపిస్తాయి అనమాట. బికాస్ అది చేసింది అదే అన్యాయంగా ఏదో అంటారు చూడండి, సో గొంతు కోసామని చెప్పేసి సో అలాంటిది అనిపించింది నబీల్ విషయంలో. సో గేమ్ లానే చూడాలి. సో వాళ్ళు టాక్టిక్ ప్లేస్ చేశారంటే ఇట్స్ ఓకే, క్వైట్ ఆపోజిట్ అది. సో నేను దాని గురించి ఏమన్నా కానీ సో గేమ్ లాగా అన్నా కానీ కాస్త ప్రతి ఒక్క దానికి కూడా విలువలు అనేవి కొన్ని ఉంటాయి అనమాట. ఈ బిగ్ బాస్ హౌస్ లో ప్రాముఖ్యత ఇచ్చే దానికి ఆ విలువలను కాపాడుకుంటానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు స్టెప్స్ వేయాలి. బట్ ఇది ఫెయిరా? ఐ థింక్ ఇట్ పర్ఫెక్ట్లీ అన్ఫెయిర్ అనమాట. సో మణికంఠ గారితో వాగ్వాదం తిరుగుతున్నాడు. తిరిగి ఎలా ఉంటుందంటే నీ వల్ల మేము మాటలు పడాల్సి వస్తుంది, నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి యష్మి అంటుంది, సోనియా అంటుంది. ఎంతవరకే కరెక్ట్? సో ఏదైనా వాడు సాక్రిఫైస్ ని గుర్తిస్తున్నారు ఎప్పటికైనా వాళ్ళు. సరే ఏ పాయింట్ అన్నా తీసేయబ్బా, వాడు సాక్రిఫైస్ చేశాడు, సో టీం కోసం సాక్రిఫైస్ చేసి ఆటనన్నాడు. అయితే ఇప్పుడు వాడు మాట మారిస్తే మాత్రం తప్పే ఉంది. అవురా రాత్రి నువ్వు ఆ మాటను ఇప్పుడు అనలేదు త్వర అంటే అయిపోయింది కదా, దాన్ని ఇంత లెందీగా సాగదీసి దాన్ని ప్రొజెక్ట్ చేయాలా? వాడి సాక్రిఫైస్ కనీసం విలువిస్తున్నారా? లేదు, సాక్రిఫైస్ కి విలువ లేదు, అన్ఫేర్. అసలు నబిల్ ని తీసేయటం అనేది కాంతారాకి బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో ఏదైతే క్లాన్లు రెండు కలిపి సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ 12 మందిని ఆపడానికి పోటీ పడుతున్నారో అది కాస్త ఎలా అయిందంటే క్లాన్ వర్సెస్ క్లాన్ అయిందనమాట. సో సీత అదే అంటుంది, సో మన రెండు క్లాన్లు కలిపి సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి రాకుండా ఆపుదాం, పోటీ పడి గేమ్స్ ఆడదాం అని మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు అది కాస్త ఎలా మారిందంటే సో ఖచ్చితంగా క్లాన్ వర్సెస్ క్లాన్ అనమాట. సో కాంతారా శక్తి క్లాన్ అన్నట్టుగా తయారైపోయింది. సో ఇట్స్ కంప్లీట్లీ ఇక నాకు తెలిసి ఇక ఫిరో ఇక ఏం మాట్లాడతాం ఇక. సో నబిల్ ని తీసేయటం అనేది నాకైతే అసలు కంప్లీట్లీ వేస్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అనమాట ఆ టీంలోకి నబిల్ తప్పితే లేరు. సో అంత స్ట్రాంగెస్ట్ కంటెండర్ ఆదిత్య భౌమ్. సో ఆదిత్య భౌమ్ ఆదిత్య అన్న ఉండగా నబిల్ ని తీసేటువంటి, విష్ణుప్రియ ప్రేరణ ఉండగా నబిల్ ని తీసేటువంటి, ఇది ఎక్కడ ఎలిమినేషన్? ఈజ్ ఇట్ ఫెయిర్? మీరు చెప్పండి. మీరు కన్ఫామ్ గా ఏ విషయాన్ని క్లియర్ గా రాయండి కింద.
సో నేను ఖచ్చితంగా ప్రతిదానికి రిప్లై అయితే ఇస్తాను. సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు తెలియజేయండి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అండ్ నాకు తెలిసి ఇంకో ప్రోమో కూడా ఉంది. సో ఆ ప్రోమోలో మిగతాది ఏందనేది రిలీజ్ చేస్తారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ గా మీరైతే లైక్ టు సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.